సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఈరోజు రా గురించి మాట్లాడితే, ఈరోజు రాలో అయితే సోలో సికోవా రోమన్ రేన్స్కి నాలెడ్జ్ చేయాలి, కానీ రోమన్ రేన్స్ పైనే సమ్మన్ స్పైక్ ఇచ్చి పడిషా అంటే అటాక్ చేసిండు సోలో సికోవా రోమన్ రేన్స్ పైన. సో చాలా జరిగింది బాస్ ఈరోజు రాలో. బ్రాన్ బ్రేకర్ ఓబా ఫెమి ఫేస్ టు ఫేస్ ఒక మంచి సెగ్మెంట్, అండ్ ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది అన్నమాట. సో ఈరోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇంకేంది బాస్, మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన స్టెఫ్నీ వకేర్ది. ఆ స్టెప్ని రింగ్లో వచ్చి ఏమని చెప్పింది అంటే, ఫస్ట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్కి ఫ్యాన్స్కి అందరికీ హలో అని చెప్పాను. దాని తర్వాత చూడండి, నేను ఇక్కడ ఈరోజు వచ్చినానంటే ఒకటి ఒక కారణం వల్ల వచ్చినాను, అండ్ అదేంటంటే నా ఛాంపియన్షిప్ కోసం నేను వచ్చినాను. అండ్ మీకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడదని, ఎందుకంటే నాకు మాట్లాడాలని నా మనసులో ఎక్కువ ఉండదు, ఎందుకంటే నా ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ రెస్లింగ్, అంటే ఫైట్ చేయడమే నా ఫస్ట్ లాంగ్వేజ్ అని చెప్పింది. అండ్ లీ మోర్గన్కి పిలిచింది అక్కడ. సో లీ మోర్గన్ అక్కడ వచ్చింది. లీ మోర్గన్తో పాటు మన రాక్సాన్ ప్యారెస్ అండ్ మన రకెల్ రోడ్రిగస్ ఉండే అక్కడ. అండ్ లీ మోర్గన్ ఏమని చెప్పిందంటే, హో స్టెఫ్నీ, నువ్వు ఈరోజు ఎక్కువ మాట్లాడే మూడ్లో లేనట్టున్నావు, కానీ చూడు స్టెఫ్నీ, ఏంటంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు చాలామంది నా జోలికి వస్తున్నారు, ఇప్పుడు ఎవరెవరు నా జోలికి వస్తున్నారు, అండ్ బెక్కి వీళ్ళందరూ. సో నేను ఎవరికి పట్టించుకోరు, అర్థమైందా? నేను ఎవరికి కేర్ చేయను, నేను ఎవరికి పట్టించుకోవాలని ఈ టైప్లో మాట్లాడుతుంటే అనమాట, ఎక్కిరిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ నా ఫ్యాన్స్కి బెక్కరిచ్చి, నేను మీ ఛాంపియన్ కాదు, నేను నా ఛాంపియన్, నేను మీకోసం ఛాంపియన్ కాదంటే అక్కడ ఫ్యాన్స్కి బెక్కరిచ్చింది అనమాట మన లీ మోర్గన్. సో అప్పుడే స్టెప్ని ఏమని చెప్పిందంటే, నిజంగానే నువ్వు అసలు కేర్ చేయవంటే అంత దూరం నిలబడి ఎందుకు మాట్లాడుతున్నావు లీ మోర్గన్, రింగ్లో వచ్చి చూసుకుందామన్నట్టు అక్కడ స్టెప్ని చెప్పింది. సో అప్పుడే లీ మోర్గన్, అవునా సరిగా నీ ఇష్టం అని వీళ్ళు ముగ్గురు రింగ్లో వచ్చినారు బాస్. ఆ స్టెఫ్నీ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు. స్టెఫ్నీ ఫైట్ బ్యాక్ చేసింది, బట్ ఎంతసేపు అక్కడ ముగ్గురు కాబట్టి కొంచెం బాగా ట్రై చేసింది అక్కడ స్టెఫ్నీ, కానీ వీళ్ళు అటాక్ చేస్తుంటారు స్టెఫ్నీ పైన. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది బెక్కీ లించ్ది. సో మన బెక్కీ లించ్ వచ్చింది. బెక్కీ లించ్ వచ్చి అక్కడ స్టెఫ్నీ కాపాడుతుంటే, కానీ అక్కడ ప్రాబ్లం ఏమైందంటే బాస్, స్టెఫ్నీకి కాపాడుతున్నప్పుడు అనుకోకుండా స్టెఫ్నీ జోలి వచ్చేసిన అంటే అన్నమాట అక్కడ బెక్కీ లించ్. అంటే వచ్చిన ప్రాబ్లం అనేది చూపించినారు ఇలా మధ్యలో. బెక్కీ కాపాడికి వచ్చింది, ప్రాబ్లం అయింది ఇలా మధ్యలోనే. అండ్ ఇప్పుడు స్టెఫ్నీ అండ్ బెక్కీ మధ్యలో ప్రాబ్లం అయిందనే అక్కడ ఉన్న మన లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్ అండ్ రాక్సాన్ ప్యారెస్ ఇక్కడ లాభం అయిపోయింది. అండ్ వాళ్ళు ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు, అంటే వాళ్ళు ఇలా పైన చేసినారు. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్ అండ్ రాక్సాన్ ప్యారెస్దే ఉండే బాస్. సో స్టార్టింగ్లో ఒక మంచి సెగ్మెంట్ అయితే చూపించినారు. సో దాని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ బ్యాక్ స్టేజ్ నుంచి మనకి చూడడానికి దొరికింది. అండ్ అదేంటంటే జిమీ ఊసో, జే ఊసో అండ్ సోలో సికోవా, అంటే పాయ్ టైప్లో కొంచెం ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ సోలో సికోవా ఇక లాస్ట్ వీక్ ఓడిపోయింది, ఇక అది బ్లడ్ లైన్లో వచ్చేసిండు. సోలో సికోవా ఇక హోమ్ వచ్చేసిండు అన్నట్టు ఇక సోలోకి ఫుల్ ఎక్కిరిస్తూ ఉంటారు. అక్కడ ఎలెనైట్వి కనిపించినప్పుడు ఎలెనైట్ అంటే జేవుసో చెప్పిండు అనమాట ఎలెనైట్కి, చూడు ఎలెనైట్ నీకు తెలుసు అసలు ఆట ఏందో, అంటే సోలోకి తెలుసు, నీకు తెలుసు. సో ఇక అయిపోయింది అన్నట్టు అక్కడ వాళ్ళకి ఎక్కిరిచ్చి, నడు రోమన్ రైన్స్ వెయిట్ చేస్తుండు నీకోసం అని సోలోకి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోయినారు బ్యాక్ స్టేజ్ నుంచి. అండ్ చాలా ఎక్కిరిస్తుంటారు వీళ్ళు సోలో సికోవాకి. అండ్ ఇక్కడనే ఇలా ఈ బ్యాక్ స్టేజ్ చిన్న సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన జేడీ మగ్నానా వర్సెస్ జీవాన్ ఎవన్స్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికి, అక్కడ డామినిక్ ఉండే. సో మీకు తెలుసు మ్యాచ్లో కంపల్సరీ కొంచెం తమాషాలు జరుగుతాయి. అండ్ అయినా సరే ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, జీవాన్ ఎవన్స్ వర్సెస్ మన జేడీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు జీవాన్ ఎవన్స్. కానీ అంతలోనే బిగ్ క్యాష్ వచ్చి అటాక్ చేసిండు జీవాన్ ఎవన్స్ పైన. అండ్ బిగ్ క్యాష్ కొంచెం బాగానే అటాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ జీవాన్ ఎవన్స్ ఏమని చెప్పిండంటే, ఇంతేనా, ఇక అయిపోయిందా, ఇంతే ఉందా నీలో అని బిగ్ క్యాష్కి చెప్పగానే ఇక బిగ్ క్యాష్ కోపం వచ్చింది. ఓ అవునా, నీకు ఇంకా కావాలా, సరే వస్తా అని
బిగ్ క్యాష్ అక్కడ రింగ్ సైడ్ వచ్చిండు, కానీ రింగ్ సైడ్ మళ్ళీ రాగానే రింగ్ ఎక్కుతున్నప్పుడు మన జీవాన్ ఎవన్స్ అటాక్ చేసిండు బిగ్ క్యాష్ పైన. బాగానే అటాక్ చేస్తుంటాడు జీవాన్ ఎవన్స్ బిగ్ క్యాష్ పైన, కానీ అక్కడ డామినిక్ అంటే వీళ్ళు ఉండే కదా ఆల్రెడీ. సో డామినిక్ అటాక్ చేసిండు మన జీవాన్ ఎవన్స్ పైన. అటాక్ చేసి ఇక డామినిక్ అండ్ జేడీ అక్కడికి వెళ్ళిపోయినారు. ఇక బిగ్ క్యాష్ దాని తర్వాత జీవాన్ ఎవన్స్కి ఇచ్చి పడేసిండు బాస్. ఎస్, బాగానే అటాక్ చేసిండు మన బిగ్ క్యాష్ జీవాన్ ఎవన్స్ పైన. అండ్ ఇక్కడ ఈ చిన్న బ్రాల్ బిగ్ క్యాష్ అప్పర్ హ్యాండ్ ఉండే. అండ్ ఇక్కడనే ఇలా ఈ చిన్న బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అదే నెంబర్ 1 కంటెండర్ది ఒక టోర్నమెంట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన రే ఫీనిక్స్. సో నెక్స్ట్ మనకి మన సోల్ రూకా వర్సెస్ లైరా వల్ఖేరియా మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్, అంటే మంచి రెస్లింగ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్లో సోల్ రూకా గెలిచింది. అంటే ఇప్పుడు లైరా వల్ఖేరియా ఎంత క్యారెక్టర్ చేంజ్ చేసినా ఏ రూపంలో వచ్చినా సరే ఇక్కడ ఓడిపోయిందనే మాట. అంటే ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో వచ్చేసిందంటే లైరా వల్ఖేరియా ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ చేసినా సరే ఏం చేసినా సరే ఇక్కడ మ్యాచ్లో ఓడిపోవడమే రాసి ఉందన్నమాట. ఆ స్టేజ్లో వచ్చేసింది మన లైరా. సో ఈ మ్యాచ్లో అయితే మన సోల్ రూకా గెలిచింది బాస్. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ జే ఊసో, జిమీ ఊసో అండ్ ఈసారి వీళ్ళతో పాటు అంటే మన జేకబ్ ఫార్ట్ కనిపించిండు. అండ్ జేకబ్ ఫార్ట్కి జే ఊసో బాగా ఎక్కడిచ్చిండు అనమాట. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏమంటావు అంటే నువ్వు చేయలేంది నేను చేసి చూపించినాము, అంటే మేము చేసి చూపించినాము అంటే సోలో సికోవాకి ది ఓటీసీ సైడ్ తీసుకొచ్చినాం, అంటే నీ వల్ల కాలేదు అన్నట్టు అక్కడ ఎక్కడిచ్చిన. సో అప్పుడే జేకబ్ ఫార్ట్ అంటే నువ్వు సింగిల్గా చేసినావు ఏంది అన్నప్పుడు అంటే అయితే ఏమైంది జే ఊసో ఒకటే అన్నట్టు అక్కడ మాట్లాడిండు మన జే ఊసో. అండ్ జే ఊసో ఎప్పుడు చెప్పిండు, ఇప్పుడు చెప్పు జేకబ్ ఫార్ట్ ఎవరు పిచ్చిగాడు ఎవరు చెప్పు అని ఈ టైప్లో అక్కడ మన జేకబ్ ఫార్ట్కి లెక్కరిచ్చేసినారు. అండ్ ఇక్కడ ఇలా ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బ్యాక్ స్టేజే మన ద విజన్ ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా మన బ్రాన్ బ్రేకర్ రింగ్లో వచ్చేసిండు బాస్. అంటే ఓబోఫేమితో ప్రాబ్లం ఉంది. అండ్ ఓబోఫేమితో అసలు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడే ఈరోజే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అని మన బ్రాన్ బ్రేకర్ రింగ్లో వచ్చేసిండు. అండ్ బ్రాన్ బ్రేకర్ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిండంటే, హే ఓబా నాకు తెలుసు నువ్వు బ్యాక్ స్టేజే ఉన్నావని. సో నువ్వు ఒక పెద్ద ఫ్యూచర్ అంటున్నావు కదా, ఈ డబ్ల్యూడబ్ల్యూకి ఒక ఫ్యూచర్ కావాలి ఉంది కదా. సో రా వచ్చి నా దగ్గరికి తీసుకో అంటే చూసుకుందాం ఓవర్ ఫ్యూచర్ అంటే అక్కడ పిలిచిండు ఓబా ఫేమికి బ్రౌన్. కానీ అక్కడ ఎంట్రీ అయిపోయింది లేడీస్ అండ్ జెంటల్మెన్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ది. అండ్ పాల్ హేమన్ వచ్చి ఏమి చెప్పంటే నేను ఒక అడ్వకేట్ ఉండే అండ్ నేను ఒక ఆరికల్ అండ్ నేను ఒక వాయిస్ మ్యాన్ అనే మాట. అండ్ అక్కడ మాటలు అక్కడ మన మెయిన్ ఇక్కడ ఏంటంటే పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే మెయిన్ ఇక్కడ ఒకటి కనుక్కోవాలనే మాట. అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ డబ్ల్యూడబ్ల్యూకి ఫ్యూచర్ ఎవరు అన్నప్పుడు బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పినంటే ఒక పని చేయి పాల్ హేమన్ నువ్వే చెప్పు, అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు ఫ్యూచర్ ఎవరు అని ఇలాంటి క్వశ్చన్ అడగంగానే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ఓబా ఫేమ్ ఇది. అండ్ ఈ ఫ్యూచర్ ఓవర్ అన్నప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఆల్రెడీ ఓబా అనే చాంట్ చేస్తుంటారు అనమాట. అండ్ రింగ్లో వచ్చి అదే చెప్పిండు మన ఓబా ఫేమ్ ఇట్లా సిగ్నల్ చేసి చూసినావా అంటే నువ్వు ఫ్యూచర్ ఓవర్ అంటున్నావు, కానీ ఇక్కడ ఫ్యాన్స్ చెప్తున్నారు అసలు ఫ్యూచర్ ఓవర్ ఓబా ఫేమ్ ఈజ్ ద ఫ్యూచర్ అంటే అక్కడ ఓబా చెప్పిండు. అండ్ ఓబా ఏమని చెప్పిండు అంటే ఏంది బ్రాన్ బ్రేకర్ నువ్వు ఎప్పుడు ఇలాంటి స్టూపిడ్ క్వశ్చన్స్ అడుగుతుంటావు ఓవర్ ఫ్యూచర్ పాల్ హేమన్ అని. సో చూడు అందరు తెలుసు, నీకు తెలుసు నాకు తెలుసు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి తెలుసు అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి తెలుసు అనేమాట ఫ్యూచర్ ఎవరు. సో ఫ్యూచర్ నేనే. అండ్ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎనీ టైమ్ ఎనీవేర్ అంటే నువ్వు చెప్పిన చాలంటే ఎక్కడ పడితే అక్కడ అంటే ఎక్కడైనా సరే ఫైట్ చేయడానికి రెడీ అని ఓబా ఫేమీ చెప్పిండు. సో అప్పుడే బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే ఇంకెప్పుడే ఎందుకు ఈరోజు చూసుకుందాం అని బ్రాన్ బ్రేకర్ చెప్పిండు. అండ్ వీళ్ళు ఫైట్ చేస్తుండే కానీ అంతలోనే పాల్ హేమన్ ఆపేసిండు.
బ్రామ్ బ్రేకర్కి. అండ్ ఏమని చెప్పి అంటే నువ్వు ఒక్క అడుగు ముంగటేసినావు అనుకో, నువ్వు పర్మనెంట్లీ అంటే నువ్వు ఇక నాతో అంటే మొత్తంగా దూరం అయిపోతావు, అర్థమైందా? ఎందుకంటే ఈ కంపెనీకి అంటే ఇది అంటే పీపుల్ ట్రేడ్ చేసే కంపెనీ అనే మాట. ఇక్కడ మనము ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి అండ్ టీవీలో చూసిన ఫ్యాన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం ఆన్సర్ ఇవ్వాల్సింది షేర్ హోల్డర్స్కి. అండ్ ఓవర్ ఫ్యూచర్ అంటే సరిపోదు అసలు. ఫ్యూచర్ ఓవర్ అంటే ఓవర్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొస్తాడు, ఓవర్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు. అది ఒక బిగ్గెస్ట్ ఫ్యూచర్ అన్నమాట. వాళ్ళు ఒక ఫ్యూచర్ అవుతారు. అండ్ నేను ఆల్రెడీ మాట్లాడినాను ఆడమ్ పియర్స్తో. బ్రామ్ బ్రేకర్ మీ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది, అది నీ హోమ్ టౌన్లో సండే నైట్ మెయిన్ ఈవెంట్లో సెప్టెంబర్ 6th రోజు కాపోయే సండే నైట్ మెయిన్ ఈవెంట్లో నువ్వు నీ హోమ్ టౌన్లో ఫైట్ చేయబోతున్నావు ఓ బాఫేమితో. అండ్ అప్పుడు మనకు తెలిసిపోతుంది అసలు ఎవరు నిజమైన ఫ్యూచర్ అని. ఈ టైప్లో పాల్ హేమన్ చెప్పిండు. సో ఇంకేంది, అప్పుడే మన బ్రామ్ బ్రేకర్ చాలా హ్యాపీ అయిపోయాడు. అండ్ బ్రామ్ బ్రేకర్ ఇట్లా రింగ్ బయటికి వెళ్ళిపోయాడు. సో అప్పుడే పాల్ హేమన్ రింగ్లో చేయగలిపిండు ఓబా ఫేమితో. సో ఇదంతా చూసిన తర్వాత బ్రామ్ బ్రేకర్కి ఏమనిపించింది అంటే, దీనమ్మ అసలు పాల్ హేమన్ నా సైడ్ ఉన్నాడా లేదా ఓబా ఫేమి సైడ్ ఉన్నాడా అన్నట్టు రియాక్షన్ ఇచ్చేసిండు మన బ్రామ్ బ్రేకర్. అండ్ బాస్ ఇంకేముండే, పాల్ హేమన్ పోతా అంటే దీన్ని ఒక జబర్దస్త్ బిజినెస్ అంటారని చెప్పి వెళ్ళిపోయిండు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది అదే మన నెంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ మ్యాచ్, డ్రాగన్ లీ వర్సెస్ మన డాక్టర్ వెగ్నర్ జూనియర్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ మంచిగా ఉండే బాస్, టోర్నమెంట్ మ్యాచ్ కాబట్టి అంటే బాగానే ఉండే. అండ్ వీళ్ళు చాలా మంచి రెస్లింగ్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డ్రాగన్ లీ గెలిచింది ఈ మ్యాచ్లో బాస్. సో నెక్స్ట్ మనకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన షాడ్ గేబుల్ వర్సెస్ ది లెజెండ్ ద 619 రే మిస్టేరియో మధ్యలో. ఎందుకంటే లాస్ట్ వీక్ షాడ్ గేబుల్ చెప్పిండనే మాట, అంటే నువ్వు నాతో ఫైట్ చేస్తే మంచిగా ఉంటే ఛాంపియన్షిప్ కోసమని. సో అందుకే రే మిస్టేరియో ఒప్పుకున్నా. అండ్ ఈరోజు ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ సాలిడ్ మ్యాచ్ ఉండే బాస్, చాలా మంచి మ్యాచ్ ఉండేది. మీరు చూడండి అంటే ఒక మంచి రెస్లింగ్ చూడాలంటే ఇలాంటి మ్యాచెస్లో మనకు మంచి రెస్లింగ్ చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ స్పెషల్ ఇక్కడ లెజెండ్స్ ఫైట్ చేసినప్పుడు లైక్ రే మిస్టేరియో. సో చాలా మంచి మ్యాచ్ అయితే ఉండే, కానీ ఈ మ్యాచ్లో రే మిస్టేరియో గెలవలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, షాడ్ గేబుల్. హెస్ బాస్ అక్కడ అంటే లాస్ట్లో యాంకర్ లాక్లో చాలా జబర్దస్త్గా లాక్ చేసిండు. బట్ అయినా సరే రే మిస్టేరియో దాన్ని రోలప్ చేద్దాం అనుకుని, కానీ అక్కడ రోలప్ ద్వారానే అంటే మన రే మిస్టేరియో ఓడిపోయాడు. అండ్ ఈ మ్యాచ్లో షాడ్ గేబుల్ గెలిచిండు బాస్. అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే తెలుసా ఇది, నిజం చెప్తున్నాను. అందుకే చూడండి కొన్ని మ్యాచెస్ ఎట్లుంటాయి అంటే ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ అని కాదు, కొన్ని మ్యాచెస్లో రెస్లింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే రెస్లింగ్. సో అందుకని మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళు ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చుకున్నారన్నమాట. అండ్ ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ఒక కార్ వచ్చింది. అండ్ ఆ కార్ డోర్ మన జిగ్గఫాట్ తీసింది. సో అప్పుడు ఇక్కడ రోమన్ రేన్స్ వచ్చినాయన్నమాట ఆ కార్లోకి వెళ్ళి బయటికి. అండ్ రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ తీసుకుండు. అండ్ మన ఓటీసీ రోమన్ రేన్స్ అండ్ జిగ్గఫాట్ ఇద్దరి దగ్గర ఎంట్రన్స్ అయిపోయింది రింగ్ సైడ్. సో ఎంట్రన్స్ రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ వేసినారు. ఇద్దరు రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పిండు. సో ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేస్తుంటారు. సో మనం ఇదంతా అంటే మొత్తం నైట్ మనం చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొన్ని ఉన్నాయన్నమాట దాన్ని కలెక్ట్ చేయాలి. సో అందుకనే సోలో సికోవాకి నా దగ్గర తీసుకురండి అనగానే ఇక్కడ ఎంట్రన్స్ అయిపోయింది మన జిమీ ఊసో, జే ఊసో అండ్ సోలో సికోవాది. సో వాళ్ళు కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే జిమీ ఊసో, జే ఊసో మాత్రం చాలా జబర్దస్త్గా ఎక్కించుకుంటా తీసుకొస్తుంటారు బాస్ మన సోలో సికోవాకి. సో రింగ్లో వీళ్ళు వచ్చేసిన రింగ్లో వచ్చిన తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సోలో అని చాంట్ చేస్తున్నప్పుడు రోమన్ రేన్స్ని అస్సలు పట్టించుకోను.
వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో దాంతో అసలు అంటే నాకు అసలు సంబంధం లేదు, అసలు పట్టించుకోను. ఎందుకంటే ముందే చెప్పాను నేను ఒక బ్లెస్డ్ మ్యాన్ని. అండ్ అంతేకాదు నువ్వు ఎంతకాలం అని దూరం ఉంటావు అంటే ఒకప్పుడు గుర్తుంది కదా, అంటే నెట్ఫ్లిక్స్ పైన అంటే ఫస్ట్ టైం ఆ డబ్ల్యూడబ్ల్యూ వచ్చినప్పుడు ఆ షోలో నేను నీకు ఒక ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్లో ఆల్రెడీ ఓడిపించినాను సోలో. అండ్ మీద గుర్తుండొచ్చు సోలో సికో ఒకప్పుడు క్లియర్గా చెప్పిండు, అంటే రోమన్ రేన్స్ ఒకవేళ నా దగ్గరికి వెళ్ళి ఈ ఊలాఫాలా గెలిస్తే మాత్రం ఇక ఎవరైనా సరే రోమన్ రేన్స్ ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే, మనం ఎక్నాలెడ్జ్ చేయాల్సిందని చెప్పిండు క్లియర్లీ. కానీ సోలో ఎక్నాలెడ్జ్ చేయలేదు రోమన్ రేన్స్కి. అండ్ అదే వీడియో ప్యాకేజ్ అంతా చూపించిన తర్వాత దాని తర్వాత సోలో ఏ టైప్లో ఎక్కిరిచ్చిండో రోమన్ రేన్స్కి రీసెంట్ టైంలో అదంతా అక్కడ అంటే ఆ వీడియో ప్యాకేజ్ మొత్తం చూపించిన తర్వాత అయినా సరే అక్కడ ఉన్న ఫ్యాన్స్ సోలో అని ఈ టైప్ చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే రోమన్ రేన్స్కి పిచ్చి కోపం వచ్చింది. అండ్ రోమన్ రేన్స్ ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసి నవ్వుకుంటే ఏమని చెప్పానంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఇది చాలా ఫనీగా అనిపిస్తుంది, కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సోలో నీకెందుకు ఇది అంతా ఒక ఫనీలా అనిపిస్తుంది, నీకెందుకు దీనికి చాలా మజా వస్తుంది? ఓ సోలో ఇప్పుడు నువ్వు ఒక కూల్ గాయలా మారిపోయినావు, ఓ చాలా జబర్దస్త్ వాచ్, మెడలో ఒక చైన్ అండ్ సన్ గ్లాసెస్ అని చెప్పి ఆ సన్ గ్లాసెస్ తీసి అక్కడ కాళ్ళ కింద తొక్కేసిండు అనమాట రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ ఏంది అంటే ఇప్పుడు ఆ సన్ గ్లాస్ తీసిన తర్వాత సోలో సికో ఇట్లా చూస్తూ ఉంటాడు అనమాట రోమన్ రేన్స్ సైడ్. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏంది గురాయిని చూస్తున్నావు, ఏంది ఏం చూస్తున్నావా, అస్సలు నువ్వు సోలో నీ మోకాల పైన కూర్చోవాల్సింది అనగానే, అంటే నువ్వు మోకాల పైన కూర్చొని మాట్లాడడానికి టైప్ అనగానే బాస్ జేకబ్ ఫాటు అటాక్ చేసిండు సోలో సికోవా పైన. సో అప్పుడే రోమన్ రేన్స్ ఇక చాలా అని చెప్పిండు, ఆగని చెప్పిండు జేకబ్ ఫాటుకి. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ చెప్పిండు ఇప్పుడు చెప్పండి మీకు ఇది అంత ఫనీగా ఉందా? అండ్ సోలో జర ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ కొంచెం బిజినెస్ ఉంది, ఆ బిజినెస్కి నేను హ్యాండిల్ చేయాలి. సో ఒక్క నిమిషం నువ్వు ఆగని చెప్పాడు అని మాట కింద పడిపోయి ఉండే ఇక్కడ సోలో. దాని తర్వాత రోమన్ రేన్స్ చూడండి నేను ఇలా ట్రైబల్ షీఫ్ని అండ్ వీళ్ళు ఏంటంటే ఒక మంచి పని చేసినప్పుడు అంటే ఒక లెవెల్ అప్ అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వీళ్ళు ఒక లెవెల్ అనేది కొంచెం పైకి వచ్చినారు అని వీళ్ళకి ఏంటంటే ఒక బ్లాక్ ఊలాఫాలా ఇచ్చిండు బాస్. అండ్ జిమ్యూస్ రియాక్షన్ చూడాలి, ఆ ఊలాఫాలా చూడంగానే చాలా జబర్దస్త్ రియాక్షన్ ఉండే జిమ్యూస్ అది. సో అలా మెడల్ వేసిండు అనమాట బ్లాక్ ఊలాఫాలా. అంటే వీళ్ళకి క్యాప్టెన్స్ అని చెప్పిండు, అంటే ఇలా డిస్రెస్పెక్ట్ చేస్తే మీరు నా డిస్రెస్పెక్ట్ చేసినట్టే అని రోమన్ రేన్స్ చెప్పిండు. అండ్ అలా క్యాప్టెన్స్ అని చెప్పిండు. అండ్ ఇదంతా చూసి జేకబ్ ఫాటు ఫేస్ చూడాలి చాలా మారిపోయింది. అంటే ఏంది వీళ్ళకి ఏంది ఇంత మర్యాద ఇస్తుండే, ఏంది అంటే వీళ్ళకి బ్లాక్ ఊలాఫాలా ఇస్తుండే ఏంది అన్నట్టు ఈ టైప్లో జేకబ్ ఫాటుది రియాక్షన్ ఉండే అక్కడ మొత్తం. సో దాని తర్వాత రోమన్ రేన్స్ చలో ఇప్పుడు మరొకసారి సోలో గురించి మాట్లాడదామని చెప్పిండు. అండ్ వాళ్ళు సోలోకి రౌండప్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఫాటు అని చాంట్ చేసినారు, ఏమో ఫాటు టర్న్ చేస్తాడేమో అనుకున్నారు. కానీ అక్కడ ఎలే నైట్ది ఎంట్రన్స్ అయిపోయింది. ఎలే నైట్ అక్కడ వచ్చిండు. ఎలే నైట్ వచ్చి మన ఫస్ట్ అక్కడ చిన్న బ్రాల్ జరిగింది. ఎలే నైట్ అటాక్ చేస్తుంటారు అనమాట ఇలా పైన జిమ్మీ ఊసో జే ఊసో పైన. అండ్ రోమన్ రేన్స్ ముందు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఎలే నైట్ రోమన్ రేన్స్ ముందు ఫేస్ టు ఫేస్ రాగానే మన జేకబ్ ఫాటు అటాక్ చేసిండు ఎలే నైట్ పైన. అండ్ జేకబ్ ఫాటు అటాక్ చేసినప్పుడు రోమన్ రేన్స్ ఆపేసిండు జేకబ్ ఫాటుకి. ఏంది జేకబ్ నేను చెప్పినాను అటాక్ చేయమని, నేను హ్యాండిల్ చేసుకుంటాను, నేను చూసుకుంటాను, నేను చెప్పినాను నీకు, నేను చెప్తే కానీ నువ్వు అటాక్ చేయాలన్నట్టు అక్కడ రోమన్ రేన్స్ ఆపేసిండు అక్కడ జేకబ్ ఫాటుకి. అండ్ దాని తర్వాత ఇక మన రోమన్ రేన్స్ అండ్ ఎలే నైట్ది బ్రాల్ అనేమాట. అక్కడ ఒక సూపర్ పంచ్ ఇచ్చేసిండు ఎలే నైట్కి. అండ్ కొన్ని పంచెస్ కొట్టిన తర్వాత ది ఊసోస్ రింగ్లో పిలిచిండు రోమన్ రేన్స్. అండ్ వీళ్ళు సోలో సికోవాకి ఇట్లా పట్టుకున్నారన్నమాట. పట్టుకొని ఏమని చెప్పినారంటే రోమన్ రేన్స్ చూడు నీ ఎలే నైట్ పరిస్థితి చూడు, అండ్ ఇదే జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పుడు అటాక్ చేయని చెప్పిండు సోలో సికోవాకి. అటాక్ చేయి ఎలే నైట్ పైన అని చెప్పినప్పుడు ఇక సోలో సికోవా ఏ టైప్లో నటించిండు సోలో ఐఎమ్ సారీ ఎలే నైట్, ఐఎమ్ సారీ అని చెప్పిండు అక్కడ. అండ్ ఐఎమ్ సారీ అని చెప్పి సమ్మన్ స్పైక్ ఎలే నైట్కి కొడుతున్నట్టు చేసి
సోలో సికోవా ఆ సమన్ స్పైక్ ఇచ్చి పడేసిండు రోమన్ రేన్స్కి బాస్. ఇది నిజంగా షాకింగ్ ఉండే. రోమన్ రేన్స్కి సమన్ స్పైక్ ఇచ్చేసిండు అక్కడ సోలో సికోవా. సో ఇది నిజంగా చాలా షాకింగ్ ఉండే బాస్. అక్కడ అప్పటికి రోమన్ చెప్పిండు అన్నమాట, అంటే ఇప్పుడు నువ్వు మన ఫ్యామిలీకి సర్వ్ చేయాలి అది అని చెప్పినప్పుడు అయినా సరే సోలో ఏం చేసిండంటే రోమన్కి సమ్మన్ స్పైక్ ఇచ్చిండు. ఇక దాని తర్వాత మొత్తం సినిమాని అక్కడ మారిపోయింది. ఇక ఎలే నైట్ సోలో వీళ్ళుగా మన జిమీ ఊసో జే ఊసో పైన అవి అటాక్ చేసినారు బాస్. అండ్ ఇది మొత్తం తమాషాలో జేకబ్ ఫాటు అసలైన తమాషా చూడడం దేన్ని అంటారో అది జేకబ్ ఫాటు చూపించిండు ఈరోజు. జేకబ్ ఫాటు ఇళ్ళపడి మొత్తం తమాషా చూసిండు బాస్. ఎస్, జేకబ్ ఫాటు ఏం చేయలేదు. జేకబ్ ఫాటు ఇళ్ళపడి మొత్తం తమాషా చూసిండు. సోలో సికోవా ఎలినైట్ గా జిమీ ఊసో జే ఊసోకి అంటే వీళ్ళకి ఇచ్చి పడేసినారు. రోమన్ రేన్స్కి ఇచ్చేసినారు అనమాట. ఎలినైట్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసిండు. అండ్ ఈ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ సోలో అండ్ ఎల్ఏ నైట్దే ఉండే. అండ్ ఇక్కడనే మన రా అయిపోయింది. జేకబ్ ఫాటు రియాక్షన్ చాలా భయంకరంగా ఉండే బాస్. దాని గురించి మనం మాట్లాడదాం. ఒకవేళ అంత మంచిగా ఉంటే ఈరోజు ఒక సెకండ్ వీడియో చేస్తాను ఎస్పెషల్లీ మీకోసమే. సో అందుకే చెప్తున్నా, వీడియోకి చాలా గట్టిగా లైక్ చేసేయండి బాస్. మీ అందరి కోసం వీడియోస్ వస్తాయి. ఒకవేళ అంత మంచిగా ఉంటే సెకండ్ వీడియో చేస్తాను. సో అందుకు చెప్తున్నాను, మీకు వీడియో కొంచెమైనా వస్తే కంపల్సరీ లైక్ చేసేయండి. ఇక్కడ రా షో అయిపోయింది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయంగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.